నమస్కారం డీనిస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో 100 కోట్లతో 24 గంటలు త్రాగునీరు అందించే కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే విష్ణు, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ఏపీ టిట్కో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ప్రసన్న కుమార్. పేదల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేర్చారని కితాబు. కృష్ణపట్నం ఆనందయ్యని ఘనంగా సత్కరించిన సిపిఐ అనుబంధ సంఘాల నేతలు. కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి. దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయవాడలో 100 కోట్లతో 24 గంటలు తాగునీరు అందించే కార్యక్రమానికి మంత్రి ప్రారంభోత్సవం చేశారు. బొత్సతో పాటు మేయర్ భాగ్యలక్ష్మి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ నేత దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విజయవాడలో 24 గంటలు నీటిని అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. నగరంలో నీటి సమస్య లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. విజయవాడకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సీఎం ప్రత్యేకంగా విజయవాడ నగర అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలనేదే సీఎం ఉద్దేశమన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కువైట్ జనసేన ఆధ్వర్యంలో 30 ప్రాంతాల్లో 30 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జనసేన నగర అధ్యక్షులు పోతిన మహేష్ తెలియజేశారు. జనసేన నేత పగడాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో సేవా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. విదేశాల్లో ఉండి పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయన అభినందనలు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సెప్టెంబర్ 2. మరి ఆ రోజుకి 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా కువైట్ జనసేన వాళ్ళు 30 రోజులు 30 ప్రాంతాల్లో 30 సేవా కార్యక్రమాలని ఎంపిక చేసుకోవడం జరిగింది. మరి దీనిలో భాగంగానే పశ్చిమ నియోజకవర్గంలో పగడాల లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ సేవా కార్యక్రమం చేయాలని చెప్పి జంగా మూర్తి గారు కోరగా దానికి ఉమ్మడి కృష్ణ గారు, పగడాల లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఎక్కడో విదేశాల్లో ఉంటూ కూడా స్వదేశంలో పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద, అదేవిధంగా సామాన్య ప్రజల మీద వారు ఏదో రకంగా సేవ చేయాలి, వారికి అండగా నిలబడాలి, ఒక్క పూటైనా సరే మనం సంపాదించిన దాంట్లో వాళ్ళకి చేయూతను అందించాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో కువైట్ జనసేన వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టడం, అందులో లక్ష్మణ్ గారి ద్వారా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం నిజంగా ఆనందపడేటువంటి విషయం. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిన దేశంలో ఇంకా అనేక సమస్యలతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు సూర్యారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల చర్యలతో నిరుద్యోగ సమస్యలు పెరిగిందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా అమలుకు నోచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తయి 75వ సంవత్సరంలోకి రేపటి నుంచి అడుగు పెట్టబోతున్నాం. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనం ఏం సాధించామంటే స్వతంత్రం ఏ కాంక్షలతో అయితే స్వతంత్రోద్యమం కోసం పోరాటం చేసి వేలాది లక్షలాది మంది ప్రాణత్యాగాలు చేశారు. ఈరోజు వాళ్ళ ప్రాణత్యాగాలన్నీ నిష్ప్రయోజనంగా మారుతున్నాయి. ఒకవైపు దేశ సమైక్యత కోసం ఆ రోజు కులాలకి మతాలకి అతీతంగా పోరాటం చేస్తే ఈరోజు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కేవలం కులాలు మతాల మధ్య కొట్లాట్లు పెట్టి ఈరోజు భారతదేశాన్ని మరింత వెనక నెట్టింది.
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేనంత నిరుద్యోగం భారతదేశంలో ఉంది. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒకటో రెండో పరిశ్రమ స్థాపించారు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 56 పరిశ్రమలు అమ్మారు తప్ప నిర్వహించడం లేదు. పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టిట్కో ఇళ్లను ₹1 కేటాయించడం జరిగిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాబోయే 18 నెలల కాలంలో టిట్కో ఇళ్లను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ గా జమ్మన్న ప్రసన్న కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆర్టీసీ కాంప్లెక్స్ లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ గా జమ్మన ప్రసన్న కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పేదలకు భారం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టిట్కో ఇళ్లను ₹1 కేటాయించడం జరిగిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 7 లక్షల ఇళ్లు కట్టాలని ఆలోచన చేసి కేవలం 2.60 ఇళ్లను మాత్రమే నిర్మాణం అసంపూర్తిగా చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన టిట్కో ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, రాబోయే 18 నెలల కాలంలో ఇళ్లను పూర్తి చేసి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు టిట్కో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నమ్మకంతో ఈ చైర్మన్ పదవిని ఇచ్చారో మరి ఆ యొక్క పథకాన్ని శీఘ్రంగా పూర్తి చేస్తూ అటు లబ్ధిదారులకు అందజేయడానికి సాధ్యమైనంత త్వరగా ప్రయత్నం చేస్తూ ఇటు మా యొక్క డిపార్ట్మెంట్ని కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చి ప్రజలకి ఈ యొక్క 2,62,000 హౌసెస్ ఈరోజు పూర్తి స్వింగ్లో వర్క్ అవుతుంది రాష్ట్రంలో. ఈ ప్రాజెక్ట్ని సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ యొక్క చైర్మన్ పదవిని ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే విజయసాయి రెడ్డి గారికి, బొత్స సత్యనారాయణ గారికి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పుష్ప శ్రీవాణి గారికి, మా సోదరుడు జోగారావు గారికి, మరి ముఖ్యంగా నా కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ నేను స్వతహాగా ఇంజనీరింగ్ చదువుకున్నాను, ఇంజనీర్గా వృత్తి చేశాను, ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని పార్టీలో చేరి వైఎస్ఆర్ పార్టీ తాలూకా విధి విధానాలతో ఎప్పుడు కూడాను చక్కటి కనిపిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఇచ్చిన నమ్మకాన్ని మరింత చక్కగా పనిచేస్తూ పార్టీకి ఇటు ప్రభుత్వానికి పేరు తీసుకొస్తూ ఈ యొక్క పథకాన్ని లబ్ధిదారులకి ప్రజలకు అందజేసే విధంగా నేను వర్క్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కరోనా థర్డ్ వేవ్ అత్యంత ప్రమాదకరమని పేర్కొంటున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నగరవాసులు సురక్షితంగా ఉండాలని మేయర్ భాగ్యలక్ష్మి అన్నారు. ఆనందయ్య మందు వాడి కరోనా బారిన పడకుండా కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ టీకా వేసుకొని కరోనా మహమ్మారి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. సిపిఐ అనుబంధ సంస్థ ప్రజా నాట్య మండలి విజయవాడ శాఖ అధ్యక్షుడు కెవి భాస్కర్రావు ఆధ్వర్యంలో నెల్లూరు కృష్ణపట్నం బోనిగి ఆనందయ్య సత్కార కార్యక్రమంతో పాటు కరోనా మందు పంపిణీ కార్యక్రమం సింగనగర్ షాదీఖానాలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ భాగ్యలక్ష్మి, సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమయంలో నెల్లూరు ఆనందయ్య మందు జీవితాలకు భరోసా ఇచ్చినట్లయిందని గుర్తు చేశారు. ఇక కరోనా వైరస్ 3వ దశలో అత్యంత ప్రమాదకరమని పేర్కొంటున్న నేపథ్యంలో కేంద్రం సూచించిన మార్గనిర్దేశకాలు పాటిస్తూ నగరవాసులు సురక్షితంగా ఉండాలన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు సింగినగర్లో జరుపుకుంటున్న ఆనందయ్య గారికి సన్మాన ప్రోగ్రామ్ని మన దోడేపూరి శంకర్ గారు ఇక్కడ ఆనందయ్య గారికి సన్మానం చేద్దామని అరేంజ్మెంట్ చేశారు. అట్లానే ఆనందయ్య గారు ఈరోజు మన నగరానికి రావటం కానీ మన నగర ప్రజలకి ఆనందయ్య మందుని పంపిణీ చేయడం కానీ జరుగుతుంది. థర్డ్ వేవ్ కొంచెం ఎక్కువగా ఉన్న సందర్భంగా కొంచెం మనం కరోనా నిబంధనలను పాటిస్తూ మన జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని రకాలుగా మనం మన నగరాన్ని మనమే జాగ్రత్తగా ఉంచాలి, మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా ఉంచుకోవాలి. కాబట్టి వ్యాక్సిన్ అందరూ వేయించుకోవాలి. అలాగే ఆనందయ్య మందు కూడా ఈరోజు పంపిణీ జరుగుతుంది. దయచేసి అందరూ ఈ మందును కూడా వాడి వాళ్ళ ఆరోగ్యాలని సవ్యంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. తల్లిగారి ద్వారా గురువు గారి ద్వారా సంక్రమించింది. ఇది ప్రజలకి సేవ చేసుకునే భాగ్యాన్ని భగవంతుడు నాకు అనుగ్రహించాడు. నేను ప్రజలకు సేవ చేసుకుంటూ నా జీవితాన్ని గడపాలని చెప్పి శ్రేష్ఠ జీవితాన్ని గడపాలని చెప్పని నేను ఎంతో ఆనందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నానండి. అట్లనే ఫస్ట్లో కొన్ని ఆటంకాలు జరిగినప్పుడు మీ సిపిఐ నారాయణ గారు నాకు ఊరికి చాలాసార్లు రావడం, నా ఎన్నంటి మేమందరం ఉన్నాము, నీకేమి ఇబ్బంది జరగదు, మేము దీన్ని ఎట్టయినా సరే ముందుకు తీసుకెళ్తామని చెప్పని సిపిఐ నారాయణ గారు, మరి మన బీజేపీ వెంకయ్య నాయుడు గారు వాళ్ళంతా కూడా వెంకయ్య నాయుడు గారు ఫోన్లు చేసి మాట్లాడాడు. అట్లే సిపిఐ మన నారాయణ గారు అయితే ఆయన 2 రోజులకోసారి వచ్చి మేము ఉన్నాము, నీకేం ఇబ్బంది లేదు, మేము ముందుకు తీసుకెళ్తూ మన రాష్ట్రానికి దేశానికి ఈ సేవా భాగ్యాన్ని కలిగిస్తాము, మేము కూడా ఆయుర్వేదము అయినా ఇది భగవంతుడు నీకే ప్రసాదించాడు కాబట్టి నీ ద్వారా ప్రజలందరిలోకి తీసుకెళ్తామని చెప్పని ఆయన చాలా భరోసా ఇవ్వడం కూడా చాలా ఆనందదాయకమైన విషయం. వివిధ దేశాల రాష్ట్రాల సాంప్రదాయ వస్తువులను నగర ప్రజలకు అందించేందుకు ఇండియా ఇంటర్నేషనల్ మెగా ట్రెండ్ ఫేర్ పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయమని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. 4 రోజుల పాటు నిర్వహించే ఎగ్జిబిషన్ నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జిఎస్ మార్కెటింగ్ సంయుక్త ఆధ్వర్యంలో బందర్ రోడ్డులోని ఎస్ఎస్ కన్వెన్షన్ నందు ఇంటర్నేషనల్ మెగా ట్రేడ్ ఫేర్ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ ను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపార రంగంలో ఎంతో అనుభవం, అంకిత భావంతో సేవలందిస్తున్న విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా జాతీయ స్థాయిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేసి తమ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఎస్ఎస్ కన్వెన్షన్లో మెగా ట్రేడ్ ఫేర్, ఇంటర్నేషనల్ మెగా ట్రేడ్ ఫేరు
బెంగాల్ రాష్ట్రం వారు ఇక్కడ ఈ యొక్క ట్రేడ్ ఫెయిర్ని ప్రారంభించడం జరిగింది. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి యొక్క సహకారంతో ఈ ట్రేడ్ ఫెయిర్ని విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా పెట్టడం జరిగింది. ఇంతకుముందు గతంలో వైజాగ్లో పెట్టేవాళ్ళు ఈ ఎగ్జిబిషన్ని. 4, 15, 16, 17 ఈ 4 రోజులు జరిగే ఈ ట్రేడ్ ఫెయిర్లో అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ఎవరికి వాళ్ళు వచ్చి చూసుకొని చక్కగా వాళ్ళు ఆహ్లాదం పొందుతూ ఇక్కడ ఐటమ్స్ కొనే విధంగా వీటిలందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఉండాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రెండు కూడా సంయుక్తంగా కలిసి ఈరోజు విజయవాడ నగరంలో ఎస్ఎస్ కన్వెన్షన్లో ఒక ట్రేడ్ ఫెయిర్ని పెట్టడం జరిగింది. జనరల్గా ఏంటంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు కానీ, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వస్తువులు కానీ, ఆచారాలు కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇలాంటి ట్రేడ్ ఫెయిర్స్ ద్వారా ఇక్కడ మనకి బెంగాల్కి సంబంధించినటువంటి దాంతోపాటు ఆ పక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, పక్కనే ఉన్నటువంటి మలేషియా, అలా ఇతర విదేశాల నుంచి కూడా అనేక రకాలైనటువంటి, ఉదాహరణకి మనం వస్తా బయట చూసాం. ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయట ఒక స్టాల్ పెట్టారు. ఆ స్టాల్లో మనకి డ్రై ఫ్రూట్స్ సంబంధించి రకరకాలైనటువంటి, అందులో ఆఫ్ఘనిస్తాన్ స్పెసిఫికేషన్ అనమాట. అలాగే మలేషియా నుంచి మనకి బొమ్మలు, అలాగే ఫర్నిచరు, మలేషియాలో కూడా ఫర్నిచర్ బాగుంటుంది. ఇట్లాగ అనేక రకాల దేశాల నుంచి మరి ఈ బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్సు, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్గనైజ్ చేసి అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనం బెంగాల్ దాకా పోలేము, మలేషియా దాకా పోలేము. కాబట్టి అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చారు. కాబట్టి విజయవాడ నగర ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. మా మంత్రి గారు, మేయర్ గారితో కలిసి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మా మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మనం ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది 14, 15, 16, 17 తేదీల వరకు ఇక్కడ ఎగ్జిబిషన్ అన్నది జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఎవరైనా వచ్చి చక్కగా నగర ప్రజలు చూసి వాళ్ళకి చూస్ చేసుకొని ఏదైనా తీసుకున్నా సరే ఐటమ్స్ అన్నీ చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఒకసారి వచ్చి ట్రై చేయండి, వీళ్ళకి కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. ఆల్రెడీ వైజాగ్లో చాలాసార్లు వీళ్ళు పెట్టారు, విజయవాడలో ఇదే ఫస్ట్ టైం పెట్టడం. బయట స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ మనకి పెట్టడానికి కూడా వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి నగర ప్రజలు వచ్చి తిలకిస్తే బాగుంటుంది. మోస్ట్ వెల్కమ్ టు all the citizen of Vijayawada. We expect from all residents from Vijayawada to visit this India International Mega Trade Fair in Vijayawada SS Convention Hall. This is situated at Labbipetti, Dr. Y.V. Rao Hospital Road. Opposite PVP Mall. Opposite PVP Mall. Our timing is 11 a.m. to 8 p.m. From today, 14th August to 17th August. This is the first time in Vijayawada an international event will be organized by the Bengal Chamber of Commerce and Industry in association with Vijayawada Chamber of Commerce and Industry and GS Marketing Associates, Kolkata. Actually, we are from Kolkata, but in association with Vijayawada Chamber of Commerce and Industry. So we earnestly request to all people of the Vijayawada to visit this international trade fair and take the international flavor and also purchase unique product about 25,000 plus. In this trade fair, 8 countries, 12 states will take participate, and after that we expect a good result, good response from this trade fair. To do this exhibition in Vijayawada, we have tried our best to get the best of products from different states in India and also different countries of the world. We have got Afghanistan's dry fruit, we have got Malaysian fountain, we have got Dubai perfume, we have got dresses for women from Dubai. So there are a lot of Bangladeshi Jamdani sarees. So there are a lot of interesting products which the city will get not easily in the market, is what we have tried to bring into this exhibition.
from across different states and countries of the world. So we hope Vijayawada people really cherishes this opportunity to come to this exhibition at SS Convention, which is opposite PVP Mall at Labipet. And I'm sure they will get a lot of unique products over here and they will have a quality time. There are very interesting food and food products also, which are coming from Chennai, Tamil Nadu and different places, which they will surely enjoy. So I would like to invite through your channel all the people of Vijayawada to please come to this exhibition and enjoy it. Thank you so much. Thank you. వస్తవాయి మండలం చిట్ల గ్రామ శివారులో పంట పొలాల్లో మధ్య కాలువలో మృతదేహం లభ్యమైంది. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందడంతో కేసు నమోదు చేసి వస్తవాయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సారెళ్ల గోపిచంద్ రెడ్డి చిట్టెల గ్రామ వాస్తవ్యుడిగా పోలీసులు గుర్తించారు. బీజేపీ ప్రభుత్వ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకువెళ్లడాన్ని మాల మహానాడు నేతలు తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రద్దు చేసిన దళితుల పథకాలను వెంటనే పునః ప్రారంభించాలని వారు కోరారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరుణ్ కుమార్ పాల్గొని వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలని ఓటు బ్యాంకు రాజకీయాలకి పరిమితం చేశాయని, అంతేకాకుండా SC/ST అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం బీజేపీ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. వచ్చే శీతాకాల సమావేశంలో చలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంకి పిలుపునిచ్చారు. మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు కేవీఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మాలలని సంఘటితం చేసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని, మందకృష్ణ ఉద్యమం దళితుల మధ్య చిచ్చుపెడుతూ ఇప్పటి వరకు పబ్బం గడుపుకున్నాడని, ఇక మీదట చూస్తూ ఊరుకోమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా జాతీయ కమిటీ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే మాలల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి సీనియర్ నాయకులు కేబీఆర్ అంబేద్కర్ గారి సూచనల మేరకు ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక SC/ST అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చి, అదేవిధంగా ఏదైతే రిజర్వేషన్లు పొందుపరిచారో రిజర్వేషన్లు ఎత్తేసే విధంగా కుట్ర పన్నదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థల్ని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈరోజు ప్రైవేటైజేషన్ పేరుతో ఈరోజు BSNL కానీ, విశాఖ ఉక్కు పరిశ్రమ కానీ, LIC కానీ, ఇంకా అనేక సంస్థలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో 100 కోట్లతో 24 గంటలు త్రాగునీరు అందించే కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే విష్ణు, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ఏపీ టిట్కో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ప్రసన్న కుమార్. పేదల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేర్చారని కితాబు. కృష్ణపట్నం ఆనందయ్యని ఘనంగా సత్కరించిన సిపిఐ అనుబంధ సంఘాల నేతలు. కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.